హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ at శ్రీరక్రమ హాస్పిటల్స్ ప్రతిపాడు. ప్రెగ్నెన్సీలో వాంతులు అవుతున్నాయా? ఏమీ కంగారు పడద్దు. 85% ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఫస్ట్ 3 months లో వికారం, వాంతులు అన్నది చాలా కామన్. ఇవి చాలా మందికి 3rd month తర్వాత బాడీలో బీటా హెచ్సిజి అనే లెవెల్స్ తగ్గి ఈ సిమ్టమ్స్ అన్నవి తగ్గుతాయి. కొంతమందికి 5th month ఎండింగ్ వరకు కూడా ఈ సిమ్టమ్స్ అన్నవి కనిపించవచ్చు. మరికొంతమందికి లేట్ ప్రెగ్నెన్సీ అంటే 9th month వరకు కూడా ఈ సిమ్టమ్స్ అన్నవి కనిపించవచ్చు. ఈ వికారం, వాంతులు అన్న కంప్లైంట్స్ సివియారిటీ ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్కలా ఉంటుంది. చాలా మందికి పొద్దున లేచిన వెంటనే ఈ వికారం, వాంతులు అనే సెన్సేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మార్నింగ్ సిక్నెస్ అని అంటారు. ఈ మార్నింగ్ సిక్నెస్ తగ్గించుకోవడానికి ఇంట్లో మనం ఏం చేయొచ్చు? ఫస్ట్, ఎడిక్వేట్ రెస్ట్ తీసుకోవాలి. మన బాడీ అలసిపోవడం వల్ల వికారం సెన్సేషన్ ఎక్కువ అవుతుంది. ఒకేసారి ఎక్కువ తినకుండా తక్కువ పోర్షన్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా అంటే 4 hours కి ఒకసారి కొంచెం కొంచెం పోర్షన్స్ తీసుకోవడం వల్ల వికారం సెన్సేషన్ తగ్గుతుంది. ఫ్యాటీ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. డ్రైగా ఉన్న ఫుడ్స్ లైక్ చపాతీ, బ్రెడ్ టోస్ట్, ప్లెయిన్ బిస్కెట్స్ లాంటివి తీసుకుంటే వికారం సెన్సేషన్ తగ్గుతుంది. మీకు పడని ఫుడ్ కానీ స్మెల్ కానీ ఏమైనా ఉంటే వాటిని అవాయిడ్ చేయండి. చాలా మందికి వేడిగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల వికారం సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. సో వాటిని అవాయిడ్ చేయాలి. అల్లం తీసుకోవడం వల్ల కూడా వికారం సెన్సేషన్ తగ్గుతుంది. సో జింజర్ టీ లాంటిది ట్రై చేయొచ్చు. మీ డాక్టర్ ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి. ఈ హోమ్ రెమెడీస్ అన్ని ఫాలో అయిన తర్వాత కూడా మీకు ఇంకా మార్నింగ్ సిక్నెస్ ఉంది అంటే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే మీకు టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. కొంతమందికి ఏం తిన్నా తాగినా వెంటనే వామిటింగ్స్ అయిపోతాయి. ఈవెన్ టాబ్లెట్ తీసుకున్నా అది కూడా వామిటింగ్ లో వచ్చేస్తుంది. దీన్ని హైపరెమిసిస్ గ్రావిడారం అని అంటారు. ఇది సీరియస్ కండిషన్. దీని వల్ల బోత్ మదర్ కి బేబీకి ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. మీకు యూరిన్ తక్కువగా అవుతున్నా, డార్క్ కలర్ లో అవుతున్నా, బాగా నీరసంగా అనిపించినా, నుంచున్న వెంటనే కళ్ళు తిరుగుతున్నా వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. మీకు వామిటింగ్స్ లో బ్లడ్ పడుతున్నా, బరువు తగ్గుతున్నా, మీకు పొట్టలో నొప్పిగా ఉన్నా, ఫీవర్ వస్తున్నా వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. సో సరైన టైంలో డాక్టర్ ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోండి. మీ ప్రెగ్నెన్సీ జర్నీ సేఫ్ గా, కంఫర్టబుల్ గా ఉండేటట్టు చూసుకోండి. థ్యాంక్ యూ.